చెప్పినట్టే అధికారంలోకి వచ్చాక అనుకున్నంత పని చేస్తాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్తో పాటుగా పలు దేశాలపైన ప్రతీకార సుంకాలు విధిస్తూ కొరడా జులిపించాడు. అంతేకాకుండా పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ట్రంప్ పేల్చిన బాంబుతో ఒక్కసారిగా ఆయా దేశాల్లో కల్లోలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకాలు చేశారు. అంతేకాకుండా పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. అధికార భవనం వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు ట్రంప్. పలు దేశాలపై వైట్ హౌస్ వేదికగా ప్రకటన చేసిన ట్రంప్ భారత్పై 26% సుంకం విధించారు. భారతదేశం గురించి న్యూఢిల్లీ విధించిన సుంకాలు చాలా కఠినమైనవి అని ఆయన అభివర్ణించారు. అమెరికాపై భారత్ 52% వరకు సుంకం విధిస్తుందని, అందువల్ల భారత్పై అమెరికా 26% సుంకం విధిస్తుందని ట్రంప్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల యుఎస్ వచ్చి వెళ్ళారు. ఆయనకు మంచి మిత్రుడు, కానీ నేను ఆయనతో నువ్వు నా స్నేహితుడు కానీ నువ్వు మాతో సరిగ్గా వివరించడం లేదు అని చెప్పానని ట్రంప్ గుర్తు చేశారు. ఇండియా మా నుంచి 52% సుంకం వసూలు చేస్తుంది, కాబట్టి మేము దానిలో సగం 26% వసూలు చేస్తాం అని ట్రంప్ అన్నారు. దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తామని, 60 దేశాలపై అదనపు పన్నులు విధిస్తామని తెలిపారు. భారత ఉత్పత్తులపై అమెరికా పరస్పర సుంకాలు విధించడం వల్ల వ్యవసాయం, ఫార్మా, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రికల్ మిషనరీ సహా పలు కీలక రంగాల వస్తువులపై ప్రభావం పడనుంది. ఇక ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలపై తాము సగమే విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికా భవిష్యత్తు అమెరికా చేతిలోనే ఉందన్నారు. జాలితోనే సగం సుంకం విధిస్తున్నట్లుగా వెల్లడించారు. భారత్ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ తనకు గొప్ప స్నేహితుడని, కానీ భారత్ అమెరికాతో సరిగ్గా వివరించడం లేదని వెల్లడించారు. భారత్పై ఇక తాము 26% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు. చెన్నైపై 34% సుంకాన్ని విధిస్తున్నట్టుగా తెలిపారు. ఈ సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు. అటు వియత్నాం నుంచి దిగుమతులపై 46%, స్విట్జర్లాండ్పై 31%, తైవాన్పై 32%, జపాన్పై 24%, ఇక బ్రిటన్పై 10%, బ్రెజిల్పై 10%, ఇండోనేషియాపై 32%, సింగపూర్పై 10%, దక్షిణాఫ్రికాపై 30% విధిస్తున్నట్టుగా ప్రకటించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్పై 25% సుంకాన్ని విధించిన ఆయన ఆటో విడిభాగాలపై కూడా అదే సుంకాన్ని ప్రకటించారు. ఆటోమొబైల్స్పై కొత్త సుంకం ఏప్రిల్ 3 నుంచి, ఆటో విడిభాగాలపై మే 3 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
అలాగే అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వాములు మిత్ర దేశాలు అయిన యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతులపై 20%, యూకేపై 10% సుంకాన్ని అధ్యక్షుడు ప్రకటించారు. జపాన్పై కూడా ఆయన 24% సుంకాన్ని విధించారు. అయితే పరిశ్రమల వారీగా ఈ సుంకాలను ఎలా విధిస్తారో అధ్యక్షుడు ట్రంప్ వివరించలేదు. ఇక వాణిజ్యం విషయానికి వస్తే కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల కంటే అధ్వానంగా ఉంటారని ట్రంప్ చెప్పారు. ప్రోత్సహించడానికి, వ్యాపారంలో ఉంచడానికి చాలా దేశాలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది అన్నారు. అమెరికాకు ఈరోజు పునర్జన్మాన్ని ట్రంప్ తెలిపారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని ఆయన అభివర్ణించారు. మరోవైపు అటు అమెరికాకు దిగుమతి అవుతున్న మోటార్ సైకిళ్లపై 2.4% సుంకాలు ఉన్నాయి. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వాటిపై 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నాయి. అందుకే అన్ని విదేశీ ఆటోమొబైల్స్ 25% సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఇలా చేయడం ద్వారా మనం మన ఉద్యోగాలను తిరిగి పొందుతాం, మన పరిశ్రమను తిరిగి పొందుతాం, మన చిన్న మధ్య తరహా వ్యాపారాలను తిరిగి పొందడం జరుగుతుంది. తద్వారా అమెరికన్లను మళ్ళీ సంపన్నులుగా చూడొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు గర్జిస్తూ వస్తాయి అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ చెప్పినట్టే అధికారంలోకి వచ్చాక అనుకున్నంత పని చేస్తాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్తో పాటుగా పలు దేశాలపైన ప్రతీకార సుంకాలు విధిస్తూ కొరడా జులిపించాడు. అంతేకాకుండా పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ట్రంప్ పేల్చిన బాంబుతో ఒక్కసారిగా ఆయా దేశాల్లో కల్లోలం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకాలు చేశారు. అంతేగాక పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. అధికార భవనం వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు ట్రంప్. అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పతనం అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్రంగా పడింది. గురువారం ఉదయం జపాన్ నిక్కీ ఏకంగా 3.4% పైగా కుంగింది. ఈ దేశంపై అమెరికా అధ్యక్షుడు 24% సుంకాలు విధించారు. ఇక దక్షిణ కొరియా కోస్పి 1.9%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచి 1.8% మేర నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారత మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ట్రంప్ ప్రకటనకు ముందు అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలు దక్కించుకున్నాయి. S&P 500 సూచి 0.7%, డో జోన్స్ 0.6%, నాస్డాక్ 0.9% మేర లాభపడ్డాయి. అయితే టారిఫ్లపై నిర్ణయం వెల్లడించగా అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కుదులయ్యాయి. S&P 500 ఫ్యూచర్స్ సూచి 3% మేర పడిపోయింది. ఫ్యూచర్స్తో డో జోన్స్ 2%, నాస్డాక్ 4% మేర కుంగాయి. దీంతో నాటి ట్రేడింగ్లో అక్కడి మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక టారిఫ్ల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర ప్రభావంతో ఊగిసలాడుతున్నాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. తాజాగా మరింత పెరిగి కొత్త రికార్డును దక్కింది. ఇక అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% పెరిగి $3,145.93 వద్ద కొనసాగుతుంది. ఒక దశలో $3,167.57 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్తో ఔన్స్ ధర 0.1% పెరిగి $3,170.70 వద్ద కొనసాగుతోంది. ఇక మరోవైపు చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. బ్రెండ్ ఫ్యూచర్స్ ధర 2.63% తగ్గి బ్యారెల్కు $72.98 ఉంది. ఇక క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 2.76% తగ్గి $69.73 పడిపోయింది. ఇక గురువారం నాటి మార్కెట్లో భారత రూపాయి విలువ 10 నుంచి 15 పైసలు క్షీణించే అవకాశాలు ఉన్నాయి.